నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ శ్రావణి ఐడిటీవీ మన ఉనికి మన వాణి తైవాన్ లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది 9 మంది ప్రాణాలు కోల్పోగా 900 మందికి పైగా గాయపడ్డారు మరో 77 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు హువాలియన్ నగరానికి నైరుతి దిశగా 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తైవాన్ భూకంప పరిశీలన సంస్థ గుర్తించగా 7.4 తీవ్రతతో నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది 1999 తరువాత తైవాన్లో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే భారీ భూకంపం తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం ప్రకంపనలు సంభవించాయి భూకంపం దాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి హువాలియన్ కౌంటీలో 5 అంతస్తుల భవనం మొదటి అంతస్తు వరకు భూమిలో కూరుకుపోయి 45 డిగ్రీల దశలో పక్కకు జరిగింది భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత ఎత్తేసింది తైవాన్ భూకంపం సంభవించిన 15 నిమిషాల తరువాత జపాన్లోని యొనగుని ద్వీప తీరాన్ని 1 అడుగు ఎత్తులో సునామీ అల తాకిందని ఆ దేశ భూకంప అధ్యయనం కేంద్రం వెల్లడించింది